భారతదేశంలో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని 2017 నుంచి 2025 మార్చి వరకు ఉంది. కానీ భారతదేశం దాన్ని డిస్కంటిన్యూ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు కొత్త బంగారు సమస్యలు వచ్చినాయి. భారతదేశంలో ఎదుర్కొంటున్న ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే బంగారం. యాక్చువల్గా బంగారం అనేది భారతదేశం యొక్క స్ట్రెంగ్త్, బలం. కానీ ఇదే బలహీనతగా మారిపోయింది. ఎందుకు అంటే భారతదేశం ప్రపంచంలో మానవ చరిత్రలో ప్రపంచంలో మానవుడు భూమి నుంచి తీసిన 180 అంటే 180,000 టన్నుల బంగారంలో 34,000 టన్నులు ఇండియాలో ఉంది. అంటే ఆల్మోస్ట్ 20% ఆఫ్ ది గ్లోబల్ గోల్డ్ మానవ చరిత్రలో ఇండియాలో ఉందండి. ముఖ్యంగా పెట్టెల్లో వాటిల్లో మూలుగుతుంది. అంటే ఇది బలం, కానీ ఇది ఒక బలహీనత. ఎందుకంటే ఇది ఒక ఇడిల్ నిధిగా ఉండిపోతుంది అనమాట. ఇడిల్ ట్రెజర్గా, అంటే ఎందుకు ఉపయోగపడని ఒక అనుత్పాదక వనరుగా, ప్రపంచంలో గొప్ప వనరుగా ఉండిపోయిందనమాట. దాన్ని ఎలా వినియోగించాలి అనేదే ఇప్పుడు ప్రధానమైన సమస్య. ఇది ఇలా ఉండగానే 34,000 టన్నుల బంగారం పెట్టెల్లో మూలుగుతూ ఉంటే, బ్యాంకుల్లో పెట్టెల్లో, దేవాలయాల్లో, వెంటనే ఇప్పుడు ఏంటి, ప్రతి సంవత్సరం 700 నుంచి 800 టన్నులు బంగారం కొంటూ ఉంటారు భారతీయులు. ఇప్పుడు ప్రధాని అదే చెప్తున్నారు, కొనకండి. కొనొద్దంటే ఏం చేయాలి, వాళ్ళు మానరు. కాబట్టి ఇండియాలో ఉన్న బంగారాన్ని ఈ కొనడానికి బదులు మార్కెట్లోకి అవైలబిలిటీ తీసుకురావాలి. సో దట్ మనం ఏంటంటే డాలర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, ఎక్కువ ఇంపోర్ట్స్ని ఆపొచ్చు, రూపాయిని రక్షించుకోవచ్చు. ఇప్పుడు అది ఒక విపత్కర సమస్య. కాబట్టి బంగారం అనేది బలమే కానీ ఒక బలహీనతగా మారిపోయింది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా ఇప్పుడు భారతదేశం ఒక న్యూ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది ఒకటి తెస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దీని మీద కూలంకషంగా చాలా సీరియస్గా థింక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదో క్షణంలో దాన్ని అనౌన్స్ చేసే అవకాశాలే మనకు పుష్కలంగా ఉన్నాయి.